ఇప్పుడు మన చేతిలో ఒక 4 ఉన్నాయి. ఆత్మసాక్షితో కలిపితే 4. ఆత్మసాక్షి కూడా 126 నుంచి 130 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని చెబుతోంది. సో ఓవరాల్గా 4 సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు చూసినప్పుడు ఏకపక్షంగానే కనిపిస్తోంది. మినిమం మనం చూస్తే తక్కువలో తక్కువ 126 కనిపిస్తోంది. ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చింది. మ్యాక్సిమం మనం చూసినప్పుడు 159 కనిపిస్తోంది పీపుల్స్ పల్స్. ఇది ఎన్డీఏ కూటమి. ఎట్లా అంచనా వేయచ్చు? ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది, ఒక స్పష్టమైన మెజారిటీ తెచ్చుకునే అవకాశం ఉందనుకోవచ్చా? మీకున్నటువంటి అనుభవంతో చెప్పండి. అంటే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే ఇప్పుడు వచ్చిన 3-4 చూస్తుంటే క్లియర్గా ఉంది. కాకపోతే నాకున్న కొన్ని సందేహాలు ఏంటంటే ఇందులో నాకే సందేహం ఉండి మిమ్మల్ని అడిగాను, మీకే సందేహం అంటే వాళ్ళు వీటిని కన్సిడర్ చేశారా లేదా అనేది. ఒక ఎస్ఐఆర్ నడిచినప్పుడు దగ్గర 47 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఫస్ట్ థింగ్. తర్వాత ఇప్పుడు మనకి పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 55% పోలింగ్ మాత్రమే నమోదైంది, 56.19 అలా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో ఒక 64%, సెకండ్ ఫేజ్లో 70% యావరేజ్ తీసుకుంటే యావరేజ్గా 67% నమోదవుతుంది. అవును. అయితే ప్రజెంట్ ఎన్రోల్ అయిన ఓట్లు ఏవైతే దగ్గర 7,42,00,000 ఎన్రోల్ అయి ఉన్నారు. ఏది డిలీషన్ అన్ని అయిపోయిన తర్వాత కొత్త ఓటర్స్ 14 లక్షలు యాడ్ చేశారు, అన్ని కలిపి 7,42,00,000 ఓట్లు నమోదై ఉండే. ఇందులో గనక యావరేజ్గా ఒక 67% పోలింగ్ నమోదైతే 60 లక్షల పైచిలుకు ఓట్లు మొన్న పార్లమెంటుతో కంపేర్ చేస్తే అధికంగా పోలైనవి. ఎప్పుడైనా కానీ పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే అది ప్రభుత్వ వ్యతిరేకతగానే కౌంట్ చేస్తారు సెఫాలజిస్టులు ఎవరైనా కూడా. అది ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత, పోలింగ్ పర్సంటేజ్ నార్మల్గా ఉంటే అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అనేది జనరల్ ప్రొసీజర్ అనమాట. సో 60 లక్షల ఓట్లు అనేది యావరేజ్గా తీసుకుంటే దగ్గర అంటే ఓన్లీ పోలైన ఓట్లలో తీసుకుంటే more than 12%. అంత పర్సంటేజ్ అదనంగా పోలైనప్పుడు ఇంకొకటి ఏంటి, మీకు పార్లమెంట్ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 2020కి వెళ్దాం. 2020కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇప్పుడు మహాగఠబంధన్ కూటమి వెనకబడటానికి మేజర్ కారణం ఏంటంటే కాంగ్రెస్కి అలాట్ అయిన సీట్లలో వాళ్ళ యొక్క స్ట్రైక్ రేట్ చాలా తగ్గింది. కేవలం 37 స్థానాల్లోనే ఇంకా తక్కువ 37% స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు కాంగ్రెస్ వాళ్ళు. అప్పట్లో దగ్గర 2020 రిజల్ట్లో 60 నుంచి 61 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 37% స్ట్రైక్ రేట్ మాత్రమే తెచ్చుకోగలిగింది. ఆర్జేడీ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అందరికంటే బాగా బీజేపీ పెర్ఫామ్ చేయగలిగింది. సో వాళ్ళకేంటంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఆ టైంలో. ఆ తర్వాత చూసుకుంటే ఇండిపెండెంట్గా మీకు స్టేట్ వైడ్ పోటీ చేసిన పాశ్వాన్ గ్రూప్ ఏదైతే ఉందో ఎల్జేపీ, వాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మెర్జ్ అయి ఉన్నారు. సో వాళ్ళకు ఒక 5.6% స్టేట్ వైడ్ పోలింగ్ వచ్చింది, అది వాళ్ళకి యాడ్ ఆన్ ఎడ్జ్ అవ్వచ్చు. కానీ అట్ సేమ్ టైము ఓట్ చోరీ అవ్వచ్చు. లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ అందరూ ఊహించింది ఏంటంటే బీజేపీకి 400, కూటమికి 400 ఎంపీ స్థానాలు దాటిపోతాయి అని చెప్పున్నారు. సో ఆ విధమైన రిజల్ట్ రాలేదు. అదే సమయంలో ఓట్ చోరీ ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్కి కూడా కొంత ఇమేజ్ అయితే పెరిగింది అనేది వాస్తవం. అలా ఇమేజ్ పెరిగినప్పుడు వీళ్ళకి కొంత బెనిఫిట్ అవ్వాలి. అంటే సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్లో కాంగ్రెస్ మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ పాత రిజల్ట్స్ దానికి ఈక్వల్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఆర్జేడీ మీద గత 2-3 టర్మ్స్గా అధికారంలో లేనప్పుడు వాళ్ళ మీద యాంటీ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది కొంత యాడ్ ఆన్ యాంటీ ఇన్కంబెన్సీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంట్ చేయాలి. రెండోది ఏంటి, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే అతను ఎప్పుడైతే 2 చోట్ల నుంచి పోటీ నుంచి విరమించుకున్నారో అక్కడే అతను డ్రాప్ అయిపోయినట్లు. బట్ స్టేట్ వైడ్ ఎలక్షన్ మనం కానీ కంపేర్ చేసి చూస్తే వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో జేడీయూకి దెబ్బ వేసే విధంగా, కొన్ని నియోజకవర్గాల్లో మహాగఠబంధన్ కూటమికి అంటే వాళ్ళ అవకాశం ఉన్న తరహాలో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న కాడ ఇద్దరు కూడా ముస్లింకి ఇవ్వకపోతే స్వరాజ్ పార్టీ కూడా ముస్లింను నుంచోబెట్టింది. సో చాలామంది అనుకుంటున్నట్లు కేవలం ఒక పార్టీనే దెబ్బతీసిద్ది అనే పరిస్థితి అయితే అక్కడ లేదు. ఈక్వల్గా ఇద్దరిని ఇంపాక్ట్ చేసే పరిస్థితి ఉంది. అలాగే విఐపి పార్టీ గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నది, ఇప్పుడు ప్రెసెంట్ మహాగఠబంధన్కి వచ్చింది. మేజర్గా ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఆర్జేడీ కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమి, వీళ్ళకి రెబల్స్ బెడత ఎక్కువ ఉంది కంపేర్ విత్ ద ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమికి కూడా 10 చోట్ల అలా రెబల్స్ ఉన్నారు. వీళ్ళైతే కమ్యూనిస్టు, కాంగ్రెస్ అండ్ రెబల్స్ కూడా కాదు, సేమ్ గుర్తు మీదే 2 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కూటమిలో ఉండి కూడా.
ఓకే. అలాంటి స్థానాలు 15 మించి ఉన్నాయి. ఓకే. అవి కాగా మళ్ళీ రెబల్స్ ఉన్నారు. లాస్ట్ టైం టికెట్ ఇచ్చి ఈసారి ఇవ్వకపోవటం ఈ పొత్తుల్లో. సో దగ్గర 30 స్థానాల వరకు రెబల్స్ బెడదుంది. సో ఆ రెబల్స్ ఏమన్నా ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. ఓవరాల్గా సర్వే రిజల్ట్స్ ఇప్పుడు 4 మనము కంపేర్ చేసి చూస్తే ఎవరో ఒకళ్ళన్నా 6 వచ్చాయి. 6 కూడా దైనిక్ భాస్కర్ 145, 160 ఏది ఎన్డీఏ, 73 నుంచి 91 వరకు మహాగఠబంధన్ దైనిక్ భాస్కర్. నెక్స్ట్ టైమ్స్ నౌ జేవీసీ 135 నుంచి 150 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధిస్తుందని, 88 నుంచి 103 స్థానాల్లో మహాగఠబంధన్ విజయం సాధిస్తుందని చెప్పింది. ఎన్డీఏకి క్లియర్ గా పల్స్ అది కూడా 133, 159 ఎన్డీఏ, అలాగే 75 to 101 మహాగఠబంధన్ అంటోంది. ఎస్ఏఎస్ గ్రూప్ 126 to 130 130 స్థానాల వరకు ఎన్డీఏ విజయం సాధించవచ్చు అని చెప్తోంది. ఇక మహాగఠబంధన్ 106 నుంచి 110 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మ్యాట్రిజ్ ఇది 147 నుంచి 167 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించే అవకాశం ఉందంటుంది. చాలా మ్యాక్సిమం కనిపిస్తోంది నెంబర్ అక్కడ 167 కనిపిస్తోంది సార్. నెక్స్ట్ మనకి పీపుల్స్ ఇన్సైడ్ 133 నుంచి 148 స్థానాల్లో ఎన్డీఏ, 87 నుంచి 102 స్థానాల్లో మహాగఠబంధన్ విజయం సాధించే అవకాశం ఉందనేది పీపుల్స్ ఇన్సైడ్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్. సో ఏవి చూసుకున్నా మన చేతిలో ఉన్నటువంటి ఒక 8 ఎగ్జిట్ పోల్స్ చూసినప్పుడు ఆల్మోస్ట్ అన్ని కనిపిస్తున్నాయి. కానీ 169 వరకు మ్యాక్సిమం ఫిగర్ని ఇవ్వడం చూస్తే ఏమనిపిస్తుంది? అంటే నాకు తెలిసి అంత ఛాన్స్ అయితే ఉండదు సార్. ఎందుకంటే పోటాపోటీగా ఎలక్షన్ జరిగిన వాతావరణం అయితే మనం చూసాము. ఓకే. ఫేజ్ 1, ఫేజ్ 2లో కూడా ఇప్పుడు లాస్ట్ టైం 2020 ఎలక్షన్స్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి, అండ్ ప్రజెంట్ జరుగుతున్న ఎలక్షన్ మనం కంపేర్ చేసి చూసుకున్నా కూడా ఫేజ్ 2 అనేది మీకు సీమాంచల్ ప్రాంతమైన ముస్లిమ్స్ని కంప్లీట్గా ముస్లిం ఓటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ముస్లిం ఓటర్స్ని కంప్లీట్గా డిపెండ్ అయినప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎంఐఎం 5 స్థానాలు గెలుచుకుంది ఇక్కడ సీమాంచల్ ఏరియాలో. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే గెలిచిన తర్వాత కూడా 4 అభ్యర్థులు డైరెక్ట్గా వెళ్ళి ఆర్జేడీలో జాయిన్ అవటం, కేవలం ఎంఐఎం యొక్క అధ్యక్షుడు మాత్రమే ప్రెసిడెంట్ కంటెస్ట్లో ఉండటం, 100 స్థానాల్లో పోటీ చేసిన తర్వాత కూడా ప్రస్తుత దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, మొన్న లోక్సభ పరిస్థితులు చూసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ముస్లిం కమ్యూనిటీ ఏంటి అంటే కాంగ్రెస్ కూటమికి మద్దతుగా ఉంది అనేది వాస్తవం. సో డెఫినెట్లీ ఎన్డీఏ ఇన్ని సర్వేలను బట్టి చూస్తుంటే ఎన్డీఏ కూటమి అధికారం ఫామ్ చేసేది అనేది ఎంత వాస్తవమో అంత భారీ మెజారిటీలు 159 నెంబర్స్ వచ్చే ఛాన్స్ అయితే నేను అనుకోవట్లేదు. 130 వరకు ఒకవేళ వచ్చినా కూడా లాస్ట్ టైం 131 ఉంది వాళ్ళకి కూటమి, ఎన్డీఏ కూటమి మద్దతు. ఆల్మోస్ట్ నియర్ బై అలా ఉంటుంది. కానీ వీళ్ళు కూడా ఒక 100 సీట్స్ అయితే గ్యారంటీగా దాటుతారు. ఎందుకంటే లాస్ట్ టైం లాగా ఇండిపెండెన్స్ అవ్వచ్చు, మీకు పప్పు యాదవ్ కంటెస్ట్ చేసి గెలిచిన పార్లమెంటు అది కూడా సీమాంచల్ ఏరియాలో ఉంటుంది. లాస్ట్ టైం అతనైతే స్టేట్ వైడ్ కంటెస్ట్ చేయించారు, థర్డ్ పార్టీ లాగా ఇంకోటి పెట్టి గ్రూపు. సో వాళ్ళు కూడా కాంగ్రెస్కు మద్దతు తెలపటము, ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది 2020 రిజల్ట్ని, తర్వాత ఎస్ఐఆర్ ఎట్లా ఇంపాక్ట్ చూపించింది చెప్పారు కదా సార్. వీటితో పాటు నాకు కనిపిస్తున్నటువంటి ప్రధానమైనది ఎన్నికల హామీల్లో ఇటు ఎన్డీఏ గానీ అటు మహాగఠబంధన్ గానీ పోటీపడి హామీలు ఇచ్చాయి. ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ ఇచ్చారు సార్. వాళ్ళేమో ఇంటికి ఒకళ్ళు అన్నారు, వీళ్ళు ముందుగా 2 ఒకటి అన్నట్లు. కోటి అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల కుటుంబాలు ఉంటాయి బీహార్లో. సో వీళ్ళు ఇంటికి ఒకటి అన్నారు కాబట్టి అది నమ్మరేమోనని వీళ్ళు కోటి అన్నారు. కోటి కూడా ఇంపాసిబుల్ కదా. ఏది దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారు 1,14,000 ఉద్యోగాలు ఒకేసారి ఇస్తేనే అది సంచలనం అయింది. దాన్ని ఇప్పుడు దాకా ఎవరు బీట్ చేయాలి. వీళ్ళు కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటం అవ్వచ్చు, లేదు ఇంటికో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయా, ఇంటికో ఉద్యోగం ఇవ్వడం సాధ్యమా? గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ప్రచారం చేశారు. సాధ్యం కాదు సార్. అవి హామీలు అనేవి ఈ రోజున మరి అట్లాంటి ప్రచారం చేసినప్పుడు నమ్మి ఓట్లేసే వాళ్ళు ఉంటారు కదా. ఉంటారు సార్. అలా ఉండబట్టే ఈ రోజున బీహార్లో అంత బాగా ఆలోచించి లేదు వీళ్ళు ఇవ్వలేరు అనుకుంటారా? కోటి ఉద్యోగాలని గాలి మాటలు చెప్పగానే ఓట్లేసే వాళ్ళు ఉంటారా? కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి విద్యావంతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే హామీలను నమ్మి ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు బీహార్ లాంటి రాష్ట్రంలో హామీలు ఇవ్వకపోతే తప్పేమో సార్ అవుతుంది. మరి పోటీబడి హామీలు ఇచ్చినప్పుడు ఎందుకు ఎన్డీఏ వైపే అనుకోవచ్చు? ఇది ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది, హామీల ఇంపాక్ట్ అంటే హామీలు ఇంపాక్ట్ అనే కంటే కూడా సార్ ఆల్రెడీ అమలు చేసిన కొన్ని హామీలు ఉన్నాయనుకున్నా, ఎన్నికలకు ముందే ప్రకటించడము, ఇవ్వడము. లేదు సార్, నేను అదే చెప్తున్నా. జనరల్గా బీహార్ అనేది కాస్ట్ ఈక్వేషన్స్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఓకే. ఆ కాస్ట్ ఈక్వేషన్స్ బీజేపీ సైడ్ కొంచెం ఫేవర్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే రూలింగ్లో లేకపోవటం అవ్వచ్చు. ప్రతి ఎలక్షన్ గత 3 సార్లుగా చూసుకుంటే వీళ్ళు రూలింగ్లో లేకపోవటం అవ్వచ్చు. కొన్ని ఏమంటారు కేసుల రీత్యా కానివ్వండి, కొంచెం డ్యామేజ్ అనేది మహాగఠబంధన్ కూటమికి ఎక్కువగా ఉంది. ఓకే. కాకపోతే ఒకటే ఏంటంటే సెకండ్ ఫేజ్ నడిచిన
ఎక్కడైతే ఉందో అక్కడ గతంలో లాగా ఎంఐఎం అవ్వచ్చు, ఈ రోజున కొత్తగా ఫామ్ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ అవ్వచ్చు, ఇవి భారీ స్థాయిలో ఓట్లు చీల్చే పరిస్థితి అయితే కనపడినప్పుడు ఎన్డీఏ కూటమి గెలిచినా కూడా వీళ్ళు కూడా 100 మార్కు ఈజీగా క్రాస్ చేస్తారు అనేది మాత్రం స్పష్టమవుతుంది. మీకు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన ఏమన్నా దృష్టి పెట్టారా మీరు? ఏమనిపిస్తుంది మీకు? సార్ జనరల్గా గ్రౌండ్లో రియాలిటీ ఏంటి అంటే బీఆర్ఎస్కి 7 డివిజన్లోనూ మంచి మద్దతు ఉంది. ఒక వెంగళరావు నగర్ డివిజన్ మాత్రం కాంగ్రెస్కు మద్దతుగా ఉంది. మిగిలిన 6 డివిజన్స్లో బీఆర్ఎస్కి చాలా క్లియర్గా ఎడ్జ్ ఉంది. కాకపోతే గత 2 రోజులుగా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ పోల్ మేనేజ్మెంట్ అనే పదం ఏదైతే ఉందో దాంట్లో బీఆర్ఎస్ అనేది బాగా వెనకబడిపోయింది. అధికార పార్టీ అవ్వటం అవ్వచ్చు, ప్రవాహం లాగా పరిగెపించారు. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది సార్. దాని ఇంపాక్ట్ అనేది పని చేస్తుంది అనేది నా భావన. మోర్ ఓవర్ ఏంటంటే లాస్ట్ 1 అవర్ అనేది ఎప్పుడైనా ఎలక్షన్ లో కీలకం సార్. ఈ 1 అవర్ లో గొడవలే ఎక్కువ జరిగాయి. అంటే దొంగ ఓట్లు వేసేది ఆ టైమే సార్. అప్పుడు దాకా ఏజెంట్లు వీళ్ళంతా ఆపగలరు, కానీ లాస్ట్ 1 అవర్ లో దాడులు జరగటం, అంటే దొంగ ఓట్లని రిగ్ చేసుకోవటం ఎక్కువ జరుగుతాయి. మీరు ఏపీ ఎలక్షన్ చాలా బాగా అబ్జర్వ్ చేశారు. సాయంత్రం 6 తర్వాత అంటే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 12.5% పోలింగ్ జరిగింది అక్కడ. పైగా 50 లక్షల ఓట్లు అనుకుంటాను దాదాపు. అవును, 54 అంటే అందరు 49 అంటున్నారు సార్. ఆ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 12.54 కూడా కాదు, 12.80. 12.80. అవును సార్. ఓకే, 12.80 అంటే 50 lakhs, 54 lakh votes are being added. 54 లక్షల ఓట్లు. జాగ్రత్త పడకపోతే ఇక్కడ కూడా ఎవరైనా కానీ ఏ పార్టీ చేస్తుందని మనం అనట్లేదు, జాగ్రత్త పడకపోతే రిజల్ట్ తలకిందులైపోతుంది. ఏపీ ఒక ఎగ్జాంపుల్ ఇది సార్. బేసికల్లీ ఎలక్షన్ కమిషన్ చేయగలిగి కూడా అంటే నిష్పక్షపాతంగా ఎలక్షన్ చేయగలిగి కూడా ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా చర్యలు తీసుకోవటం లేదు అనేది యాజ్ ఎ సెఫాలజిస్ట్గా నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్పగలను సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓట్ చోరీ అని ఆయన ఏం చెప్తున్నారు, ఇదిగో దొంగ ఓట్లు యాడ్ చేయబడుతున్నాయి, దొంగ ఓట్లు యాడ్ చేయబడుతున్నాయి, ఆ స్పేస్ ని క్రియేట్ చేసుకుని దొంగ ఓట్లుగా పోల్ చేయగలుగుతున్నారు అంటున్నారు. ఏజెంట్లు ఉన్నప్పుడు దొంగ ఓట్లు యాడ్ చేసినా ఏజెంట్లు సమర్థంగా కూర్చుంటే బూత్కి ఒక 2-3 ఓట్లు దొంగ ఓట్లు పడతాయేమో కానీ 100 ఓట్లు దొంగ ఓట్లు పడే పరిస్థితి అయితే ఉండదు. సో ఆయన ఇంకోటి ఏం ప్రూవ్ చేసి చూపించారు, సిస్టమ్ ఆపరేటెడ్ గా, ప్రోగ్రామ్ రిలేటెడ్ గా ఓట్లు యాడ్ చేయబడుతున్నాయి అనేది చూపించారు. సో ఎందుకు ఈవీఎంలో కూడా సిస్టమ్ యాడెడ్ గా ఈ ఓట్లు యాడ్ అంటే చేయబడే ఛాన్స్ ఉంది కదా అని ఒక అనుమానం రావాలి. రెండోది ఏంటి, వీవీప్యాట్ స్లిప్లు 100% లెక్క పెడితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఉందని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారు ఏ రోజు కూడా ఎలక్షన్ కమిషన్ని వీవీప్యాట్ స్లిప్లు లెక్క పెట్టమని అడగరు. ఈ రోజున బీహార్ ఎలక్షన్ కూడా ఒక పక్క హర్యానా ఫైల్స్ చూపిస్తారు, కర్ణాటక ఎలక్షన్ చూపిస్తారు, మహారాష్ట్రలో 1 కోటి ఓటర్లు 3 నెలలు ఎలా ఆడారని చెబుతారు. అన్ని విషయాలు ప్రజలకి చెబుతున్నా కూడా చెబుతామంటే ఏం చెబుతున్నారంటే ఏదో ప్రభుత్వం తప్పు చేసిందని చూపిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని చెబుతున్నారు తప్పితే జరుగుతున్న బీహార్ ఎలక్షన్లో వీవీప్యాట్ స్లిప్లు లెక్క పెట్టమని ఎందుకు అడగరు సార్? వీవీప్యాట్ స్లిప్లు అంటే మన ఓటును పోల్ చేసినప్పుడు ఫిజికల్ కాపీ వెళ్ళి పడుతుంది. దానికి మనం సీలేసి దాన్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దాన్ని లెక్క పెడితే ఒకవేళ సిస్టమ్ ఆపరేటెడ్ దొంగ ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ఏజెంట్లు సమర్థంగా కూర్చోగలిగితే ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా కూడా ఒక నిష్పక్షపాతమైన ఎలక్షన్ చూడగలమని తెలిసి కూడా దాని మీద ఎవరూ పోరాటం చేయట్లేదు సార్. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో దొంగ ఓట్లు ఆల్రెడీ ఎన్ని దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ కంటే ముందే చూపించారు. బీహార్లోనేమో ఏకంగా 47 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. 47 లక్షల ఓట్లు ఏమని చెబుతున్నారు వాళ్ళు, ఒకటి డూప్లికేట్ అయి ఉండొచ్చు, లేదు డెత్ ఓట్లో అయి ఉండొచ్చు, లేదు మూడోది మైగ్రెంట్స్ అని చెబుతున్నారు. బీహార్ అనేది బతికేదే మైగ్రెంట్స్ మీద. 50% ఆఫ్ ద పాపులేషన్ కుటుంబాలు కంప్లీట్గా వలస జీవితం మీద ఆధారపడి బతికే రాష్ట్రం అది బీహార్. అలాంటి చోట 47 లక్షల మందిలో కొంత అంటే మోస్ట్లీ వాళ్ళు మైగ్రెంట్స్ అని చెబితే వాళ్ళని ఎలాగో మిగిలిన రాష్ట్రాల్లో ఓటు హక్కుని మనం ఎలో చేయము. ఇక్కడేమి ఓటు రాయరు కదా వాళ్ళకి ఎవరు, వాళ్ళు వచ్చి ఇక్కడ పనులు చేసుకునేటప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటు వేసుకునే పరిస్థితి కల్పించకపోతే ఈ రోజున ఒకప్పుడు మీకు ఎలక్షన్ కమిషన్ ఎలా ఉండేది, ఛాలెంజ్ ఓట్ అనేది ఉండేది. ఈ రోజున ఎలా అయిపోయింది, ఎస్ఐఆర్ అని పెడతారు, ఒక ఫేజ్ అనౌన్స్ చేస్తారు, టైం ఇస్తారు, మీరు కానీ మీ పేరు లేకపోతే మీరు యాడ్ చేసుకోవాలి. ప్రొసీజర్ ఫైనల్ లిస్ట్ వచ్చే లోపు కానీ మన ఓటు యాడ్ చేసుకోలేకపోతే మనం బతికుండి మనకు ఓటర్ ఐడి ఉండి మనం పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేసి ఉండి కూడా మనం ఎలక్షన్లో ఓటు వేయడానికి లేదు, ఎస్ఐఆర్ ఫైనల్ ఓటింగ్ లిస్ట్ వస్తే. సో ఎలక్షన్ కమిషన్ కనుక ఒక పార్టీకి మద్దతుగా పనిచేయటం స్టార్ట్ చేస్తే ఎలక్షన్ పోలింగ్ జరగకముందే అక్కడ మెజారిటీ వచ్చేసింది కదా. అంటే ఒక పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించి అవి ఆన్ టైం కానీ యాడ్ చేయకపోతే
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీటి మీద ఎవరు పోరాడట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అన్యాయం అనేది అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఎంత దారుణమైన ఎలక్షన్ జరిగింది, ఇన్ని లక్షల ఓట్లు ఏ విధంగా యాడ్ చేయబడ్డాయి అంటే ప్రొవిజనల్ ఓటుకి ఫైనల్ ఓటింగ్కి 0.2 or 0.3% మాత్రమే దేశవ్యాప్తంగా తేడా వస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో 12.54 అనేది అందరూ క్యాలిక్యులేట్ చేసి చెప్పింది. అంత ఓటింగ్ ఎలా తేడా వస్తుంది? ఇంపాసిబుల్ కదా. ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఏంటంటే 45 రోజులు ఉంచాల్సిన వీవీప్యాట్ స్లిప్పులు ఉంచలేదు. ఇప్పుడు మీరు అన్నారు కదా రాహుల్ గాంధీ దాన్ని డిమాండ్ చేయొచ్చు కదా అని అన్నారు కదా, కానీ ఏపీలో వీవీప్యాట్ స్లిప్పులు ఇమీడియట్గా కాల్ చేయాలని బూడిద చేయాలని ఎలక్షన్ అధికారులే ఆదేశాలు ఇస్తే ఏం చేయాలి? అదే కదా సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఇప్పుడు మనం వాళ్ళని నిందించే బదులు, నేను వాట్ ఐఎమ్ సెయింగ్, వాళ్ళని నిందించే బదులు ఒక ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే నువ్వు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల మొత్తానికి వాళ్ళకి సపోర్ట్ చేసినా చేయకపోయినా నువ్వే లీడర్వి. నువ్వు ముందు ఎలక్షన్ కమిషన్కి విధి విధానాలు ఇవ్వాలి కదా. ఏంటి, ముందు ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో అనుసంధానం చేయండి, సో డూప్లికేట్ ఓట్స్ ఫేక్ ఓట్స్ డిలీట్ చేయబడతాయి. ఎలక్షన్ రోజు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టండి. ఒకవేళ ఫైనల్ ఓటర్ లిస్ట్లో లేకపోయినా అనుసంధానమైన ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చి కలిసి ఓటు వేసే హక్కును కల్పించండి. ఈ మూడు చేయగలిగితే నిష్పక్షపాతమైన లీడర్ ఆఫ్ అపోజిషన్ గా మనం చూడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి అయినప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు మాట్లాడాలి. అవును, కానీ తనకు ఎక్కడ అన్యాయం జరిగింది, తన పార్టీ ఎక్కడైతే ఓడిపోయిందో వాటి గురించే మాట్లాడే ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కాలేరు. ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడారు? 12.5% ఓట్లు పెరిగిన చోట ఎందుకు మాట్లాడరు ఆయన? రాహుల్ గాంధీ గారి గురించి నేను ఒక విషయం చెబుతాను సార్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ద్వేషంకి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే పగ ఎందుకు పెంచుకున్నారు ఆయన, కానీ తన మిత్రపక్షాలని కట్టప్పకంటే పెద్ద వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరు అంటే రాహుల్ గాంధీ. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఇచ్చిన విందుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇండియా కూటమిలో ఒక్కరు కూడా జాయిన్ అవ్వలేదు. వీళ్ళంతా వెళ్ళి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా అధికారంలో రావడానికి కారణమైనప్పుడు దానికి సహకరించిన రాహుల్ గాంధీ తన మిత్రపక్షమైన ఒక అఖిలేష్ యాదవ్ అవ్వచ్చు, తేజస్వి యాదవ్ అవ్వచ్చు, శివసేన అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కట్టప్పును మించిన వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కదా. ఇంకా ఆయన నుంచి ఇంకా అంతకంటే ఎక్కువ మనం ఆశించలేము. కనీసం మిత్రపక్షాలను తెలుసుకోవాలి. అదే కరెక్ట్.